మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి 25న ఉద్యోగమాల అని ఈనాడులో పేపర్ యాడ్ అయితే పడిందండి. సో కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో కాకినాడ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. చాలామంది డిగ్రీ అవగానే జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. అలాగే చదువు పూర్తి అవగానే జాబ్లో జాయిన్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ కిందే చెప్పవచ్చు. చాలామందికి అనుభవం కోసం కూడా ఉద్యోగం చేయాలనుకుంటారు. సో అలాగే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆలోచిస్తారు కాబట్టి సో ఇది ఇలా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి. చూడండి, ఈ నెల 25న కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ లచ్చారావు గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో టెక్నీషియన్, ఆపరేటర్, కెమిస్టు, టెలిసేల్స్ రిప్రజెంటేటివ్, ఫైనాన్షియల్ అడ్వైజర్, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులకు అయితే ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాలలోపు అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. సో దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మనకి వికాస వెబ్సైట్. సో vikasajobs.com అని కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ చూడండి, మనకి మినీ జాబ్ మేళా ఎట్ వికాస కలెక్టరేట్ కాకినాడ ఆన్ 25/8/2025 అనగా సోమవారం ఉదయం 9 గంటలకు. చూడండి, మరి ఏం పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఏంటి అనేది ప్రతిదీ క్లియర్గా కూడా ఇచ్చారండి వాళ్ళు. వికాస కలెక్టరేట్ కాకినాడ జాబ్ మేళా. వెన్యూ వచ్చి వికాస ఆఫీస్ కలెక్టరేట్ కాకినాడ. సో వెన్యూ అంటే వేదిక. మరి ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయంటే కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో వికాస కార్యాలయం దగ్గర ఈ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. సో కాకినాడ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అటెండ్ అవ్వచ్చండి, మీకు దగ్గరలో ఉంటాయి కాబట్టి. సో నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బజాజ్ క్యాపిటల్. ఎక్కడ వర్కింగ్ లొకేషన్ వచ్చి కాకినాడలోనే ఉందండి. బజాజ్ క్యాపిటల్ కాకినాడలోనే వర్కింగ్ లొకేషన్. సో కొన్ని ప్రైవేట్ కంపెనీలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, కిందన కూడా ఉన్నాయి, చెప్తాను చూడండి. బజాజ్ క్యాపిటల్ నుంచి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ పోస్ట్. దానికి డిగ్రీ ఉండాలండి. జెండర్ వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ బిలో 30 years ఉండాలి. శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 15,000 మధ్యలో ఇస్తారు. దాంతోపాటుగా ఇన్సెంటివ్స్, బోనస్ కూడా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8. వర్కింగ్ లొకేషన్ కాకినాడ. సో మనకి జాబ్ వస్తే కాకినాడలోనే వర్కింగ్ లొకేషన్ ఉంటుంది, లోకల్లోనే ఉద్యోగం. టెలికాలర్ ఇంటర్, డిగ్రీ, ఫీమేల్ బిలో 30 years, శాలరీ 12,000, ఇన్సెంటివ్స్, బోనస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ఎస్సి ఇంటర్, మేల్ బిలో 30 years, 12,000 to 15,000, ట్రావెలింగ్ అలవెన్సెస్ ప్లస్ ఇన్సెంటివ్స్ బోనస్. 4 వేకెన్సీస్ కాకినాడ. ఆఫీస్ అసిస్టెంట్స్ డిగ్రీ, మేల్ బిలో 30 years అంటే 30 సంవత్సరాల లోపు ఉండాలండి. 12,000 నుంచి 15,000 మధ్యలో శాలరీ అయితే ఉంటుంది, ప్లస్ బోనస్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. ఇవన్నీ కూడా బజాజ్ క్యాపిటల్ సంబంధించి ఇప్పటి వరకు చెప్పినవి. సో నెక్స్ట్ వెంకీ రెసిడెన్సీ అని ఉంది, 3 star హోటల్. సో ఇది ఎక్కడ ఉందంటే కాకినాడ మధురా నగర్లో ఉంది. సో మధురా నగర్లో మీకైతే ఈ జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టీవార్డ్ అంటే వంట వడ్డించాడు వాడండి, దానికి ఎస్ఎస్సి హోటల్ మేనేజ్మెంట్. అలాగే కెప్టెన్, దానికి కూడా ఎస్ఎస్సి హోటల్ మేనేజ్మెంట్ అంటే 10th class చదివి ఉండాలండి. మేల్ బిలో 18 to 30 years, 35 years అంటే 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. దానికి స్టీవార్డ్కి వచ్చి 8,000 నుంచి 12,000 శాలరీ, కెప్టెన్కి వచ్చి 12,000 నుంచి 18,000 శాలరీ. స్టీవార్డ్ 3 వేకెన్సీస్, కెప్టెన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో ప్లంబింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ హెచ్వేక్ చేసి ఉండాలి. హెచ్వేక్ అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 8,000 నుంచి 10,000 శాలరీ, 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి అనమాట ఇది. ఐటీఐ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, హెవాక్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది. 12,000 నుంచి 16,000 శాలరీ, 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఐసాన్ ఎక్స్పీరియన్సెస్ టెలిసేల్స్ రిప్రజెంటేటివ్ పోస్ట్, ఇంటర్ ఎనీ డిగ్రీ. దీనికి వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అప్ టు 65,000 వరకు రావడం జరుగుతుంది. ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చెన్నైలో అయితే ఉద్యోగం ఇది. అలాగే ట్రైనీ ప్రొడక్షన్ బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. మేల్ 2019 నుంచి 2024 మధ్యలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనమాట. బీఎస్సీ కెమిస్ట్రీ చదివి ఉండాలి. దానికి వచ్చి 19,447. అలాగే సబ్సిడైజ్డ్ ఫుడ్ అకామిడేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 30 వేకెన్సీస్ ఉన్నాయి. తునిలో మాత్రమే ఉద్యోగాలు ఇవి. అలాగే ట్రైనీ ఆపరేషన్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పేవి డెక్కన్ కెమికల్స్ నుంచి అండి. ట్రైనీ ఆపరేషన్ మెయింటెనెన్స్ వచ్చి బీటెక్ మెకానికల్ చదివి ఉండాలి. మేల్ 2019 to 24 పాస్డ్ అవుట్. దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. దీనికి సిటీసీ వచ్చేసి 20,506. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటుంది. సబ్సిడైజ్డ్ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రైనీ మెకానికల్ మెయింటెనెన్స్ డిప్లొమా చదివి ఉండాలి. మెకానికల్ బ్రాంచ్లో డిప్లొమా అయితే చదివి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ వచ్చి 2019 to 2024 మధ్యలో పాస్ అవుట్ అయితే ఉండాలి. సిటీసీ 17,122 శాలరీ అయితే ఉంటుంది. దాంతోపాటు పిఎఫ్ఐ, ఈఎస్ఐ, సబ్సిడైజ్డ్ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తునిలోనే ఉద్యోగం. జూనియర్ ఇంజనీర్ వచ్చేసి బీటెక్ మెకానికల్ అండ్ మెకానికల్ డిప్లొమా. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 3 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. అంటే సంవత్సరం ఉన్నా పర్లేదు, లేదా అంతకు మించి 3 సంవత్సరాలు ఉన్నా పర్లేదు. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తునిలో ఉద్యోగం. సీనియర్ ఇంజనీర్ బీటెక్ మెకానికల్ అండ్ డిప్లొమా మెకానికల్. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి బేస్డ్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది శాలరీ ఉంటుంది. సో ప్రీవియస్గా మనకు 20,000 వస్తే వాళ్ళు దాన్ని బట్టి శాలరీ అనేది 21 ఇవ్వాలా, 22 ఇవ్వాలనేది ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో దానికి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 10 జూనియర్ కెమిస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎక్స్పీరియన్స్ 1 to 3 ఇయర్స్. సో దాన్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. 10 వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎక్స్పీరియన్స్ 3 to 6 ఇయర్స్. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ కెమిస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 10 వేకెన్సీస్. ఐటీసీ లిమిటెడ్ ఫుడ్ డివిజన్ వచ్చేసి ఈ కంపెనీ నుంచి ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఐటీ అండ్ ఇంటర్ వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ బిలో 29 ఇయర్స్ అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్. దీనికి స్టైఫండ్ వచ్చి 11,000, అప్రెంటిస్షిప్లో 11,000 ఇస్తారు. ఆఫ్టర్ 1 ఇయర్ శాలరీ వచ్చేసరికి 25,000 అనేది ఉంటుంది. సో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ తెలంగాణలో ఉన్నాయి, అది మెదక్ జిల్లాలో. ఇసుజీ మోటార్స్ లిమిటెడ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ఇందులో. ఐటీఐ ఎక్స్పర్ట్ సివిల్, దానికి మేల్ ఫీమేల్ ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు బిలో 25 ఇయర్స్. దానికి 13,500 ప్లస్ అటెండెన్స్ ఇన్సెంటివ్స్, ఫ్రీ ఫుడ్ ఆన్ డ్యూటీ, ట్రాన్స్పోర్టేషన్, 14 days అకామిడేషన్, ఆఫ్టర్ 6 months స్పెషల్ అలౌన్సెస్ 12,000. సో ఇవన్నీ అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎన్ని డిగ్రీ డిప్లొమా చదివిన వాళ్ళు కూడా ఉన్నాయి. దానికి 14,750 ప్లస్ 1,500 అటెండెన్స్ ఇన్సెంటివ్స్, ఫ్రీ ఫుడ్ అండ్ ఆన్ డ్యూటీ, ట్రాన్స్పోర్టేషన్, 14 days అకామిడేషన్, ఆఫ్టర్ 6 months స్పెషల్ అలౌన్సెస్ 12,000. సో మొత్తం వచ్చి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనం నెల్లూరు శ్రీ సిటీలో అయితే వర్క్ చేయాలి. అలాగే ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, మొబైల్ ఆపరేటర్ పోస్ట్ ఇది. దీనికి 10th క్లాస్ అండ్ అబవ్ ఉండాలి. ఫీమేల్ వచ్చి 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ వచ్చేసరికి 18,279. నెక్స్ట్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో అయితే ఉన్నాయి ఈ వేకెన్సీస్ అన్నీ.
ఇంజీ కంపెనీ టెక్నీషియన్ పోస్ట్ ఇది. 10th ఇంటర్ ఐటీఐ డిగ్రీ. సో వీళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మేల్ 18 to 25 ఇయర్స్ ఉండాలి. దీనికి శాలరీ వచ్చి 12,000 ప్లస్ 1,000 అటెండెన్స్ బోనస్ ప్లస్ ఫుడ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. సో దీనికైతే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అనంతపురంలో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హుండై మొబైల్స్ టెక్నీషియన్, అందులో కూడా టెక్నీషియనే. ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా బీటెక్ అయితే చేసి ఉండాలి. మేల్ అది కూడా బిలో 25 ఇయర్స్ ఉండాలి, 25 ఇయర్స్ లోపు ఉండాలి. దీనికి 15,000. సో ఎక్స్ట్రాగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కామన్ అండి. బోనస్ అవి ఉన్నాయి. దీనికి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అనంతపూర్లో ఉన్నాయి అవి కూడా. డెక్సాన్ టెక్నీషియన్ అనమాట. దీనికి 10th క్లాస్ ఇంటర్ ఉండాలి. మేల్ ఫీమేల్ ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఐటీఐ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ 10th ఇంటర్ చదివిన వాళ్ళకి 12,384. సో దాంతోపాటు అలౌన్సెస్ ఉన్నాయి. అలాగే ఐటీఐ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళకి 14,500 శాలరీ. సో దీనికి కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 30 వేకెన్సీస్ టోటల్. కడప జిల్లాలో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విఎస్ లైఫ్ సైన్సెస్ టెక్నీషియన్ పోస్టులు అండి ఇవి. విఎస్ లైఫ్ సైన్సెస్ కంపెనీ నుంచి 10th ఇంటర్ ఐటీఐ ఎలక్ట్రికల్ ఫిట్టర్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఐటీఐలో కూడా మేల్ వచ్చేసరికి 28 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. దీనికి 14,500 ఫుడ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. 25 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే పోస్టింగు. సో టోటల్ వచ్చేసరికి ఈ మినీ జాబ్ మేళాలో 386 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 383 వేకెన్సీస్. సో సోమవారం అంటే 25వ తారీఖు ఆగస్ట్ సోమవారం నాడు ఉదయం 9 గంటలకి మీరైతే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్లు అన్నీ కూడా తీసుకుని వెళ్తే కనుక మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వివిధ ప్రైవేట్ కంపెనీల నుంచి అయితే ఉద్యోగాల సంబంధించిన జాబితా అయితే ఇక్కడ పెట్టారు. వాటి శాలరీ ఎంత ఏంటి అనేది. సో ఎవరైతే ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కాకినాడ జిల్లాలో నివసిస్తున్న వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు. మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్.